సాఫ్ట్వేర్ కంపెనీ విశాఖలో మంచి ప్రగతి సాధిస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. మధురవాడ ఐటీ సెస్ హిల్ నెంబర్ 3లో సేల్స్ సాఫ్ట్వేర్ సంస్థ ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ సేల్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ కష్టపడి ఎంచుకున్న సాఫ్ట్వేర్ రంగానికి విశాఖలో ఉజ్వల భవిష్యత్తు ఉందని, అందుకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చునని సూచించారు. కంపెనీ నిర్వాహకులకు అవసరమైన సహాయ సహకారాలు అందివ్వటానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో నూతన భవనాన్ని పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని యాజమాన్యానికి సూచించారు. సీఈఓ కిరణ్ ఏ సంగీత్ మాట్లాడుతూ తమ కంపెనీలో ఇప్పటికే 350కు పైగా ఐటీ నిపుణులు ఉపాధి అవకాశాలు పొందారని చెప్పారు. డిజిటల్ ఆంధ్రప్రదేశ్, ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలను అనుగుణంగా ఏఐ క్లౌడ్ టెక్నాలజీలను ఉపయోగించి అత్యాధునిక ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ పై స్పేస్ ఎస్ సాఫ్ట్వేర్ దృష్టి సారిస్తుంది. భారత్తో పాటు యుఎస్, యూకేలలో క్లయింట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ భారత్లో క్లౌడ్ డెలివరీ కేంద్రాలు, R&D హబ్లను నిర్వహిస్తోందని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, ఐటీఈఎస్సీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. You have a greater fan following than me. Yes, Jivonama చాలా మంది వైజాగ్ నుంచి పనిచేస్తారు. అరౌండ్ 280 ఆడ్ పీపుల్. మిగతా వాళ్ళు హైదరాబాద్లో మనకి ఒక బ్రాంచ్ ఉన్నది. అలాగే యూఎస్లో కూడా ఒక 15-20 వరకు ఎంప్లాయీస్ ఉన్నారు. మనం చేసేది ఆల్ హై అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తాము, ఏఐలో పనిచేస్తాము. ఆల్ అవర్ క్లయింట్స్ ఆర్ ఇన్ ది యుఎస్ and UK and 100% export oriented software development company. మనము ఏదైతే ఇక్కడే వైజాగ్లో స్టార్ట్ చేసాము ఈ కంపెనీని. నేను వైజాగ్ నుంచి సో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 6 ఉన్నవాళ్ళము. ఇప్పుడు 350 పైన అయ్యాము. And it's been a tremendous journey. గ్రోత్ పైకి కిందకి అయింది, కానీ గ్రోత్ అయితే ఉండింది. రెవెన్యూస్ పరంగా కానీ, ఎంప్లాయీస్ పరంగా కానీ. ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మనకి ఫస్ట్లో ఉన్న ఎంప్లాయీస్ ఇంకా కంపెనీలో ఉన్నారు, కంపెనీతో పనిచేస్తున్నారు. అలాంటి ఎన్వైరన్మెంట్ ఒకటి క్రియేట్ చేసాము. అంటే వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ where people are happy to work with. And ఇప్పుడైతే మనము ఈ పక్కన పొలంలో ఒక ఆఫీస్ ఉంది, ఇక్కడ మన హిల్ నెంబర్ 2లో ఒక ఆఫీస్ ఉన్నది. అయితే ఇది రెంటల్ స్పేస్. మనం గవర్నమెంట్కి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాము. ఈ ఒక ల్యాండ్ గురించి మనదంటూ వైజాగ్లో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది, క్రియేట్ చేద్దాం అన్నదే నా ఇది.